రాష్ట్రంలో మద్యం విందు చేసుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యాన్ని ఎరగా చూపకుండా ఎన్నికల సంఘం ఈ నిబంధన విధించింది. మెండోరా మండలంలోని వెల్కటూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి మీరందరూ దీవించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నగరంలోని 19, 20 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. దర్పల్లిలో నెహ్రూ విగ్రహం వద్ద బాలల దినోత్సవం ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి ఎంపీపీ సారికా హనుమంత్ రెడ్డి, సర్పంచ్ పెద్ద బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పడకల్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే బాచెడ్డి గోవర్ధన్ కి జనం నీరాజనం పలికారు. రోడ్ షో సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. గ్రామం అంతా గులాబీమయంగా దర్శనమిచ్చింది. నగరంలో ఏపీ ఫిజిషియన్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డయాబెటిక్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పలు పోటీలో గెలుపొందిన క్రీడాకారులకి రివార్డులను అందజేశారు. బోధన్ మండలంలోని తాళకాలంలో మాజీ మంత్రి స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పార్టీ బూత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. అనంతరం కుర్నపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీటీసీలు బొర్రా నందన్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి పార్టీ కండువాతో ఆహ్వానించారు. రేపు సీఎం కేసీఆర్ నిజామాబాద్ బోధనలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభా స్థలాన్ని ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. దర్పల్లి మండలం మధుల్ క్రాస్ రోడ్ వద్ద ఎన్నికల కోడ్ నేపథ్యంలో లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి డబ్బులు తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. నగరంలోని 43వ డివిజన్ పామ్ల బస్తీ అమలవాడిలలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, మేయర్ నీతు కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యేగా మరోసారి బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని కోరారు. నేడు కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించనున్నారు.